హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ కూడా ట్రెజరీ నుండి అత్యంత కీలక అప్డేట్ అయితే వచ్చింది. ట్రెజరీ శాఖ నుండి. మరి అదేంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి గమనిక అయితే ఉంది. జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో గానీ లేదా సమర్పించవలసి ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఓసారి గుర్తు చేయడం జరుగుతోంది. అసలు లైఫ్ సర్టిఫికేట్ ఎలా సబ్మిట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడా జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28 మధ్య కాలంలో ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్ అంటే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. ఆధార్ కార్డ్ మరియు పీపీఓ నంబరు, పీపీఓ ఓల్డ్ ఐడీ ఆర్ పీపీఓ నంబరు. సో, సీఎఫ్ఎంఎస్ ఐడీతో మనము ఏ సబ్ ట్రెజరీలోనైనా సరే బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వవచ్చు. మనకు రసీదు కూడా ఇస్తారు. అది ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఇక సీఎఫ్ఎంఎస్ ఐడీ అండ్ పాస్వర్డ్‌తో మనము https://cfms.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో మన యొక్క యూజర్ ఐడీ, పాస్వర్డ్ అంటే సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యి బయోమెట్రిక్ డివైస్‌తో మనము లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయవచ్చు ఆన్‌లైన్ ద్వారా అయితే. అలాగే ఏ ఆధార్ సెంటర్‌లో అయినా సరే లేదా మీ సేవలో అయినా సరే మనము నామినల్ ఫీజు అంటే ఒక రూ. 70 వరకు ఉంటుంది. లేదా రూ. 100 ఛార్జ్ చేయవచ్చు. సో, ఈ నామినల్ ఫీజుతోనైనా సరే ఆన్‌లైన్‌లో మనము లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయవచ్చు. రిసిప్ట్ అయితే ఇస్తారు. అది కంపల్సరీగా తీసుకోండి. ఇక మరొక మార్గం ఏంటంటే పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీస్‌లలో కూడా జీవన్ ప్రమాణ్ పత్రం ఆన్‌లైన్‌లోనే సమర్పించవచ్చు. సో, పెన్షనర్ అసోసియేషన్ ఆఫీస్‌లలో కూడా మనకు హెల్ప్ చేస్తారు. వీరు కూడా లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే మనకు సబ్మిట్ చేసి ఇస్తారనమాట. ఇక జీవన్ ప్రమాణ్ పత్రము మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే అంటే లైఫ్ సర్టిఫికేట్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే ఫేస్ రీడ్ యాప్ ఉపయోగించి మీరు సొంతంగా ఎక్కడికి వెళ్ళకుండా మీ మొబైల్‌లోనే ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. చాలా అంటే చాలామంది ఇప్పటికే సమర్పించారండి. నిన్నటి రోజునే చాలామంది గూడా పెన్షనర్స్ వీలున్న వారంతా గూడా సబ్మిట్ చేశారనమాట. సో, త్వరగానే అందరూ గూడా సబ్మిట్ చేస్తున్నారు. ఇంకా మీరు గూడా సబ్మిట్ చేయకపోతే మనము ఈ జనవరి లోపే సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఏమన్నా సాంకేతిక ఇబ్బందులు ఉన్నా సరే మనము ఈలోపు చేపించుకొని మళ్ళీ ట్రై చేయొచ్చనమాట సబ్మిట్ అయ్యేదానికి. చివరి మూమెంట్‌లో బయోమెట్రిక్ పడకపోయినా లేదా ఆధార్‌లో బయోమెట్రిక్ అప్డేట్ అడిగినా మనకు టైం ఉండదు అప్పుడు చేపించుకోవాలంటే. ఒక నెల మనకు మళ్ళీ మార్చి నెల నుంచి పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. దాన్ని మళ్ళీ చేపించుకోవాలంటే చాలా కష్టమవుతుంది. తిరిగి మళ్ళీ పెన్షన్ వచ్చేలా చేసుకోవాలంటే. సో, మనం ఇప్పుడే ప్రయత్నం చేశామంటే మనకు ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నట్లయితే మనకి ఇప్పుడే తెలిసిపోతుంది. దాన్ని మనము సరి చేసుకోవడానికి మనకు దాదాపుగా నెలన్నర సమయం అయితే ఉంటుంది. 2 నెలల సమయం అయితే ఉంటుంది. సో, ఈలోపు మనకు ఒకవేళ బయోమెట్రిక్ పడకపోతే బయోమెట్రిక్ అప్డేట్ చేసి ఒక వారం, 10 రోజుల్లో అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే అది సక్సెస్‌ఫుల్ అవుతుంది. సో, నిశ్చింతగా మనమైతే ఉండవచ్చు. సో, సబ్మిట్ చేసిన తర్వాత మనం తప్పకుండా ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ రిసిప్ట్ అనేది తీసుకోవాలండి. ఈ విధంగా లైఫ్ సర్టిఫికేట్ అని ఉండి టు బి సబ్మిటెడ్ బై పెన్షనర్స్ వన్స్ ఏ ఇయర్ అంటే సంవత్సరంలో ఒకసారి సబ్మిట్ చేయవలసి ఉంటుందని. ఇక్కడ మనకి ఏముంటుందంటే మ్యాటరు జస్ట్ 3, 4 లైన్‌లే ఉంటుంది. ఇది సర్టిఫైడ్ దట్ ద పెన్షనర్
శ్రీ అని మన పేరు వచ్చి హ్యావింగ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్ అంటే మన పీపీఓ నంబర్ ఇక్కడ వచ్చి అకౌంట్ నంబర్ ఆన్ పెన్షన్ అని చెప్పేసి అకౌంట్ నంబర్‌లో కొన్ని అంకెలు డిజిట్స్ ఇక్కడ వస్తాయి. హాస్ బీన్ బయోమెట్రికల్లీ అథెంటికేటెడ్ అంటే మనకు ఏ విధంగా ఫేస్ రికగ్నిషన్ ద్వారా అథెంటికేటెడ్ అని వస్తుంది. బయోమెట్రిక్ ద్వారా అయితే బయోమెట్రిక్ అని వస్తుంది. ఐరిస్ ద్వారా చేసినట్లయితే ఐరిస్ ద్వారా అథెంటికేషన్ పూర్తయిపోయిందని వస్తుంది. సో, అక్కడ మనం ఏ ఫార్మాట్‌లో చేస్తే ఆ ఫార్మాట్ ఇక్కడ మనకు చూపిస్తుందనమాట. ఇక అథెంటికేటెడ్ హిస్ ప్రెజెన్స్ అతను ఉన్నారు అని నిర్ధారణ అయింది అని అర్థము. అండ్ దట్ హి ఈజ్ లైవ్ యాజ్ ఆన్ అంటే అతను ఉన్నాడు. యాజ్ ఆఫ్ అంటే ఇక్కడ డేట్ అండ్ టైమ్ వస్తుంది ఫ్రెండ్స్. సెకండ్‌లతో సహా టైమ్ అయితే వస్తుందనమాట. సో, అదైతే మనము ఇంతవరకు మనం లైవ్‌గా అంటే లైవ్‌గా ఉన్నట్లుగా చూపిస్తుంది. సో, ఇది కంప్లీట్ అయినట్టు. ఇక్కడ కింద మన ఫోటో వస్తుంది. దాని పక్కనే మనకు మన యొక్క ఆధార్ నంబరు, అలాగే మన పూర్తి నేము, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, మన యొక్క అవైలబుల్ ఉన్న మొబైల్ నంబర్ అంటే ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్ ఇవన్నీ గూడా ఈ 4 ఇక్కడ వస్తాయి. సో, ఇది అయిపోయిన తర్వాత కింద చిన్న డిస్క్లైమర్ కూడా ఉంటుంది. డిస్క్లైమర్ ఏంటంటే డిస్క్లైమర్ దిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విల్ బి సబ్జెక్ట్ టు యాక్సెప్టెన్స్ బై యువర్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్. అంటే ఇది యాక్సెప్టెడ్ అయ్యింది మీ యొక్క పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ నుంచి అని సక్సెస్‌ఫుల్‌గా. అండ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సబ్ ట్రెజరీ అని జెప్పేసి మన ట్రెజరీ నేమ్ కంపల్సరీ ఇక్కడ రావాల్సి ఉంటుందండి. మనం ఏ ట్రెజరీ నుండైతే పెన్షన్ పొందుతున్నామో, ఆ ట్రెజరీ నేమ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉంటేనే మన ట్రెజరీ ద్వారా మనకు యాక్సెప్ట్ అయింది అని అర్థం అనమాట. ఇక్కడ ట్రెజరీ నేమ్ రాకపోయినా లేదా వేరే ఏదో ట్రెజరీ నేమ్ వచ్చినా సరే అది మనకు పూర్తయినట్టు కాదు. మళ్ళీ మనకేదో ఇష్యూ ఉంది. తర్వాత ట్రై చేయాలి. లేదంటే ఎస్‌డీఓని సంప్రదించాలి. ఇక దిస్ ఈజ్ ఎ కంప్యూటర్ జనరేటెడ్ సర్టిఫికేట్ అండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ సిగ్నేచర్. సో, ఇక్కడ ఇది కంప్యూటర్ జనరేటెడ్ అంటే ఆన్‌లైన్ ప్రాసెస్. ఇక్కడ మనకు ఎటువంటి సిగ్నేచర్స్ ఏమి ఉండవు. అదే మనము ట్రెజరీకెళ్ళి సబ్మిట్ చేస్తే ఆఫ్‌లైన్‌లో మేబీ ద్వారా సిగ్నేచర్ ఉండి సీల్ కూడా అక్కడ వేసే అవకాశం అయితే ఉండొచ్చేమో అని జెప్పేసి మనకు ఇది నిర్ధారణ అనమాట. సో, ఇది ఫ్రెండ్స్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటటువంటి ప్రక్రియ. సో, యాస్ ఆఫ్ నౌ తొందరగా మీరైతే ఎవరైతే సబ్మిట్ చేయలేదో వెంటనే సబ్మిట్ చేసేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్, కుటుంబ మరియు ఫ్యామిలీ సర్వీస్ పెన్షనర్స్ అందరికీ కూడా ఇది ఒక విన్నపం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.